మెదక్ జిల్లా మాచవరం గ్రామంలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణపై ఉమ్మడి మెదక్ జిల్లా సిఐడి అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులను సురక్షితంగా వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వేరే ప్రాంతాల నుండి కూలీలను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజ్వల సంస్థ వాళ్ళు వెహికల్ పంపిస్తున్నారు. 1000 ఉన్నాయి. రాగానే వాళ్ళకి 37,000 ఇచ్చి రిసిప్ట్గా తీసుకుంటున్నారు లేబర్ ఆఫీసర్ వాళ్ళు. ఆయన లేబర్ ఆఫీసర్, రెవెన్యూ, పోలీస్, ల్యాండ్ ఆర్డర్. వీళ్ళే విక్టిమ్స్. వీళ్ళని ప్రజ్వల సంస్థ వాళ్ళు వెహికల్ పంపిస్తున్నారు. 1000 ఉన్నాయి. ఈ యొక్క మాచవరం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ ఇటుక బట్టీలందు ఈ ఒరిస్సాకు సంబంధించిన 6 వర్కర్లని సరైన డబ్బులు ఇవ్వకుండా, సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రాగా, ఈ కంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ డీజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇటుక బట్టి దగ్గర ఓనర్స్ ని మరియు ఈ విక్టిమ్ ను విచారించడం జరిగింది. దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్, ఆ తర్వాత లేబర్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం